అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. సంతానం కోసం అయ్యి చాలామంది ఒడిబియ్యం కట్టమని చెప్పారు కదా, అమ్మవారికి ఒడిబియ్యం కట్టాను మీ పేర్ల పైన. సంతానం ఇచ్చిన వాళ్ళకు సంతానం తల్లి బిడ్డలు బాగుండాలని అమ్మవారి దగ్గర పూజ చేశాను. అక్కడి నుంచి చూసి ఒడిబియ్యంకి దండం పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఎటువంటి గర్భదోషాలు ఉన్న పోయి సంతానం కలుగుతుంది. సరేనమ్మా, చాలా సత్యమైన తల్లి అంకాలమ్మ తల్లి, గ్రామ దేవత. అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి అమ్మా, చాలా మంచి జరుగుతాడు. మీరు ఊరూరైతే చెప్పారు, వాళ్ళందరి పేర్ల పైన ఒడిబియ్యం కట్టాను. అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. చాలామందికి అమ్మవారి సంతానం ఇచ్చింది కదా, అందుకని చూడండి మా తల్లి బిడ్డల క్షేమంగా ఉండేదానికి అమ్మవారిని ఉయ్యాల్లో వేశాను. అక్కడ నుంచే చూసి దండం పెట్టుకోండి, అమ్మవారికి ముక్కోండి. మా తల్లి బిడ్డల క్షేమంగానే ఉంటారు, ఎటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే అంత సత్యమైన తల్లి మామ. ఈ ఒట్టొట్టి పూజలు కాదు, ఏదో లైకులకు ఫాలో కోసం కూడా కాదమ్మా. మీరు అక్కడి నుంచే చూసి దండం పెట్టుకోమని చెప్తాండ ప్రతి ఒక్కరికి కూడా. సంతానం ఇచ్చిందనే చాలామంది అంటే చాలామంది మెసేజ్ పెట్టారు, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని. మీ క్షేమం కోసమయ్యే అమ్మవారిని ఉయ్యాల్లో వేశాను, కృష్ణుని ఉయ్యాల్లో వేశానమ్మా. చూడండి, చూసి దండం పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది. చాలా సత్యమైన తల్లి.